100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. తల్లి ప్రేమకు అవధులు లేవు, హద్దులు లేవు. ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ దేశస్తులైనా, ఏ భాష మాట్లాడే వాళ్ళైనా, ఏ కులానికి చెందిన వాళ్ళైనా తల్లి ప్రేమ దాన్ని మించిందే లేదు అంటారు. నిజమే కదా. సోషల్ మీడియాలో ఒక ఫోటో అయితే వైరల్ అవుతోంది. మెక్సికన్ పోలీస్ ఆఫీసర్ ఒక ఆమె ఎవరో తెలియలేనటువంటి ఒక బిడ్డ ఆకలితో పాల కోసం ఎక్కెక్కి ఏడుస్తుంటే వెళ్ళి హత్తుకుంది. యూనిఫామ్లో ఉన్న ఆమె ఆ బిడ్డను ఒడిలో పెట్టుకుని పాలిచ్చింది, తన అమ్మతనాన్ని చాటుకుంది. అసలు ఈ ఫోటో చూస్తుంటేనే ప్రతి ఒక్కరి మనసు ఎంతో హత్తుకున్నటువంటి దృశ్యాలు ఇవి. చాలా హ్యాపీ అనిపిస్తోంది. నిజానికి ఆమె ఒక పోలీస్ ఆఫీసర్, తను డ్యూటీలో ఉన్నారు. యూనిఫామ్లో అసలు అవ్వదు కూడా అవ్వదే. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, మదర్ ఫీడింగ్ ఇవ్వడానికి కూడా కొన్ని డ్రెస్సులు డిజైన్ చేయబడ్డాయి. ఎందుకంటే అంత కంఫర్ట్ కాని పరిస్థితిలో కూడా ఆమె అమ్మతనాన్ని మాత్రమే చూసింది, ఆ బిడ్డ ఆకలిని మాత్రమే చూసింది. ఈ దృశ్యాలు చూస్తున్న ప్రతి ఒక్కరూ తల్లి నీకు వందనం అంటూ కొంతమంది చెప్తే, మాతృదేవో భవ అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. అమ్మ నువ్వెక్కడున్నా కూడా చల్లగా ఉండాలి, నీ మాతృత్వానికి వందనం అంటూ మరికొంతమంది ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఈమె చాటుకున్న ఈ అమ్మతనానికి ప్రమోషన్ కూడా వచ్చింది. ఆ ఫోటో కూడా దీనికి అటాచ్ చేస్తూ సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా అమ్మ ప్రేమను స్మరించుకుంటూ ఈమెకు అప్రిషియేట్ చేస్తున్నారు, ప్రశంసలు కురిపిస్తున్నారు, బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో కొన్ని పిక్చర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. వైరం ఉన్నటువంటి మూగ జీవాలు కూడా ఒకదానికి ఆకలేస్తే మరొకటి శత్రుత్వాన్ని కూడా మరచి, వైరాన్ని మరచి పాలిస్తున్నటువంటి దృశ్యాలు మనల్నే ఆశ్చర్యపరుస్తున్నాయి. మనుషుల మధ్య తగాదాలు ఉండొచ్చు, కానీ అమ్మ ప్రేమకు మాత్రం ఇట్లాంటివేవి హద్దులుగా మారవు. అందుకే భగవంతుడు అన్ని చోట్ల ఉండలేకే ప్రతి ఒక్కరి ఆకలి తీర్చడానికి, ప్రతి ఒక్కరిని హత్తుకొని పెంచడానికి అమ్మని నాన్నని ఇచ్చారు అంటారు. అమ్మ ప్రేమకు మించింది లేదు. తను ఆకలితో ఉండటానికైనా తెగిస్తుంది, కానీ బిడ్డ ఆకలితో ఉంటే మాత్రం చూసి అలా ఉండలేదు. తను అల్లాడిపోతుంది, తను మనసు కరిగిపోతుంది. ఏదో రకంగా, ఒక రకంగా చెప్పాలంటే యాచించి అయినా కూడా తన బిడ్డ ఆకలి తీర్చాలి అనే అనేక మంది తల్లుల్ని మనం నడి రోడ్లపైనే చూస్తూ ఉంటాం. వాళ్ళని చూస్తుంటేనే చాలా బాధేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుక్క పిల్లికి పాలివ్వటం, ఈ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అలానే పంది పిల్లలకి కుక్క పాలివ్వటం, ఇవన్నీ చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ జనరేషన్ మారుతున్న కొలది మనుషుల మధ్య కొంత ప్రేమ ఎలా క్రియేట్ అవుతోంది అని చెప్పడానికి మోగ జీవాల నుంచి మనుషుల వరకు కూడా తల్లిని తీసుకుంటే, తల్లి ప్రేమను మనం చూసుకుంటే గనుక ఒకే రీతిలో ఉంటుంది. అది మనుషుల్లో కావచ్చు, మోగ జీవాల్లో కావచ్చు. అమ్మ ప్రేమను వర్ణించటానికి కూడా మాటలు సరిపోవు. ఎందుకంటే సినీ కవులు చాలామంది అమ్మ ప్రేమను వర్ణించడానికి ఎన్నో పాటలు రాశారు, ఎన్నో కవితలు కూడా మనం చూసాం, ఎన్నో దృశ్యాలు కూడా చూసాం. బట్ ఇలాంటివి చూసినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరి హృదయం చలించిపోతుంది. అమ్మ అనే ప్రేమను మళ్ళీ స్మరించుకుంటూ అందరూ కనెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మెక్సికన్కు చెందిన ఈ పోలీస్ ఆఫీసర్ అసలు తెలియలేని, తనకు సంబంధం లేనటువంటి బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే చూసి అలా ఉండలేకపోయింది. ఆమె హృదయం కదిలిపోయింది. వెంటనే ఆమె యూనిఫామ్లో ఉన్నప్పటికీ కూడా తనలోని తల్లి హృదయాన్ని బయటకు తెచ్చి తన ఒడిలో పెట్టుకొని ఆ బిడ్డకి తన పాలిచ్చి ఆకలి తీర్చింది. బట్ ఎవరు క్లిక్ చేశారో కానీ ఈ అద్భుతమైన దృశ్యాలు అందరినీ మరొకసారి అలా అమ్మ ప్రేమను కనెక్ట్ చేసే విధంగా ఇవి కనెక్ట్ అయిపోతూ ఉన్నాయి. మరి ఈ మెక్సికన్ పోలీస్ ఆఫీసర్ గురించి, ఆమెలో ఉన్నటువంటి అమ్మతనం గురించి, ఆమె మంచి హృదయం గురించి, మంచి మనసు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పెట్టండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు